నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి విట్రి సెల్వి గారు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అంటే పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నిన్నగాక మొన్న 46-48 గంటలైంది జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విట్రి సెల్వి గారు అంటే ఫస్ట్ ప్రయారిటీ పోలవరం, తర్వాత ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను అంటూనే పదవీ బాధ్యతలు చేపట్టిన సాయంత్రం అంటే మార్నింగు ఏలూరు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. ఈవినింగ్ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో పలు వార్డులను పరిశీలించారు. డాక్టర్లు ఏ సమయంలో ఉన్నారు, రోగులకు అందుతున్న సేవలేంటి, మందులు ఏమున్నాయని. మరి కొద్దిసేపటి క్రితమే ఏలూరు జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి గారు మళ్ళీ రెండోసారి 48 గంటల్లో రెండోసారి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా సడన్గా వార్డులోకి వెళ్ళిపోయారు. కంటివేసి శిబిరం వార్డులోకి కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వార్డులకు కానీ, మిగిలిన జనరల్ వార్డులు ఏమవుతున్నాయి అవన్నీ కానీ, అదేవిధంగా గర్భిణీశీలకు సంబంధించిన వార్డ్స్ ఏమవుతున్నా వార్డులకు కానీ ప్రతి వార్డుకి వెళ్ళి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు ఎలాగున్నాయి, డాక్టర్సు మెడికల్ సిబ్బంది మీకు సేవలు ఎలా అందిస్తున్నారు, ఏ విధంగా మందులు అందుబాటులో ఉన్నాయి, మీకు సకాలంలో వైద్యం అందుతుందా లేదా, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారంటే తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తా ఎవరికి చెప్పను అని జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి గారు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యాధికారులని హెచ్చరించారు. ఎందుకంటే వైద్య సేవలు పేదవాడు ఇవాళ హాస్పిటల్కి వచ్చాయంటే చాలామంది వారి యొక్క స్థితిగతులు ఆర్థిక పరిస్థితులను బట్టి హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు చెల్లించలేకే గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే అన్ని సౌకర్యాలు ఉంటాయి, మెరుగైన వైద్యం అందిస్తారని ఒక నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి అంటూ జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి గారు వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతి వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, ఉదయం పూట, సాయంత్రం, నైటా తెలియదు. మళ్ళీ ఆకస్మిక తనిఖీకి మళ్ళీ మళ్ళీ వచ్చేసరికి హాస్పిటల్లో అన్ని పరిస్థితులన్నీ మారిపోవాలి, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అంతేకాకుండా సిబ్బంది, అదేవిధంగా డాక్టర్స్ పేషెంట్లకి నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఏ అవసరం ఉన్నా కూడా వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి గారు సూచించారు. ఏదేమైనా ఒక సంచలనం కలిగే నిర్ణయాలతో జిల్లా కలెక్టర్ అడుగులు వేస్తున్నారు. మరి వేళ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి 48 గంటలు కాకముందే మరి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ని రెండోసారి తనిఖీ చేయటం అంటే మరి హెల్త్ పరంగా, వైద్యపరంగా ప్రయారిటీలో మరి జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రే కాదు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తాను, పనితీరును పర్యవేక్షిస్తానంటున్నారు. ఒక కొత్త సాంప్రదాయానికి, ఒక కొత్త పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టారు నూతన జిల్లా కలెక్టర్. మరి చాలా యాక్టివ్గా, ప్రతి ఒక్కరితో చాలా మంచిగా, ఆఫీసర్తో సమన్వయంగా, అందరితో జిల్లా కలెక్టర్ ఛాంబర్కి వచ్చిన ప్రతి ఒక్కరిని మంచిగా మాట్లాడతాం. అదేవిధంగా పోలవరం మీద కూడా రివ్యూ చేశారు. పోలవరంలో కూడా ఏం జరుగుతుంది, ఏమేమి వర్క్లు ఉన్నాయి, శాంక్షన్స్ ఏమున్నాయి, ఎక్కడ పెండింగ్ ఉంది, త్వరితగతిన చేసే విధంగా ఎలా చేయాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో కూడా సమీక్షలు చేశారు. మరి ప్రయారిటీ సబ్జెక్టులో అటు హెల్త్, ఇటు పోలవరం ప్రాజెక్టు, వీటి మీదే ప్రత్యేక ఫోకస్ పెట్టారు కలెక్టర్ విట్రి సెల్వి గారు. మరి ఇంకా రానున్న రోజుల్లో ఆవిడ అప్పుడే 48 గంటల్లోనే విట్రి మార్కు అంటే కొత్త జిల్లా కలెక్టర్ మార్కు ఆల్రెడీ వచ్చేసినట్టు అనుకోవాలి. మరి ఆకస్మిక తనిఖీలు దేనికి సంకేతం? ప్రజల్ని అప్రమత్తం చేయటం, అధికార యంత్రాంగాన్ని మరి సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో ఆ సేవలు అందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి, పనిచేయాలనేదే ఒక సంకల్పాన్ని గుర్తు చేసేలా ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ విట్రి సెల్వి గారు అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శాఖలు లేకపోతే మరిన్ని కార్యాలయాలు
ఆకస్మిక తనిఖీలు చేస్తానని ఒక ఎగ్జాంపుల్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తూ మరి పర్యటనలు సాగిస్తున్నారు. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు అంటే ఎలాంటి ఏ ప్రభుత్వ కార్యాలయాలు తనిఖీ చేయబోతున్నారు, ఎంతమందిని అప్రమత్తం చేయబోతున్నారు, నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.